నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ హయాంలో 10 ఏళ్ల ప్రగతిని ప్రస్తావిస్తూనే వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన అభివృద్ధికి బాటలు వేస్తూ కేంద్రం 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికల తాయిలాలకు ఎలాంటి చోటు లేకుండానే పద్దును ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేద మధ్యతరగతి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి 47,65,768 కోట్ల రూపాయల అంచనాలతో పద్దును ప్రతిపాదించారు. ఆర్థిక లోటు 5.1% ఉంటుందన్నారు. మూలధన వ్యయం 11%గా ఉంటుందని చెప్పిన మంత్రి మౌలిక రంగానికి 11,11,000 కోట్లు ఇచ్చారు. ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లు, ఎగుమతి దిగుమతి సుంకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈసారి రక్షణ శాఖకు 6.2 లక్షల కోట్లు, రైల్వేకు 2.55 లక్షల కోట్లు, హోంశాఖకు 2,03,000 కోట్లు, వ్యవసాయం రైతు సంక్షేమానికి 1,27,000 కోట్లు ప్రతిపాదించారు. గ్రామీణ అభివృద్ధి శాఖకు 1,77,000 కోట్లు, ఉపరితల రవాణా జాతీయ రహదారుల కోసం 2,78,000 కోట్లు కేటాయించారు. ఆహారం ప్రజా పంపిణీ వ్యవస్థకు 2.13 లక్షల కోట్లు, రసాయనాలు ఎరువుల కోసం 1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్ రంగానికి 1.37 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు కేటాయించారు. సామాజిక న్యాయమే పరమావధిగా మోదీ సర్కార్ 10 ఏళ్లుగా పనిచేస్తోందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. కనీస మద్దతు ధర ద్వారా రైతుల ఆదాయం క్రమానుగతంగా పెంచినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులు అనే 4 కులాల అభివృద్ధి కోసం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి చెప్పారు. భారత్ కోవిడ్-19 పరిస్థితులను అధిగమించి స్వావలంబన సాధించేందుకు పునాదులు వేసినట్లు ఆమె వివరించారు. ప్రస్తుత ఏడాది $3.7 ట్రిలియన్ ఉన్న దేశ జీడీపీ వచ్చే 3 ఏళ్లలో $5 ట్రిలియన్ చేరుతుందని, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. 2030 నాటికి $7 ట్రిలియన్ చేరుతుందని చెప్పారు. దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడం ద్వారా ఆహారంపై ప్రజల్లో ఆందోళన తొలగించినట్లు సీతారామన్ వివరించారు. దేశంలో 3,000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 15 ఎయిమ్స్లు, 390 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో చేరే మహిళల సంఖ్య 43% ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని మంత్రి తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశంలో 1.4 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చామని చెప్పారు. పీఎం ముద్రా యోజన కింద 22.5 లక్షల కోట్ల విలువైన 43 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పీఎం కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందించామన్నారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేసినట్లు తెలిపిన ఆర్థిక మంత్రి ఈ 10 ఏళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50% పైగా పెరిగిందన్నారు. ఈ మేరకు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్న మంత్రి పేద మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని, వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేసేందుకు త్వరలో కొత్త పథకం ప్రకటిస్తామని తెలిపారు. ఇదే సమయంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచితంగానే విద్యుత్ పొందే విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. నెలకు 300 యూనిట్ల వరకు వినియోగించే 1 కోటి కుటుంబాలకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా 15,000 నుంచి 18,000 రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు. దేశంలో మరిన్ని మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపచేస్తామని తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబం ఏటా 5 లక్షల రూపాయల వరకు వైద్య సాయం పొందవచ్చన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 11.11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన ఆర్థిక మంత్రి గత ఏడాదితో పోలిస్తే ఇది 11% అధికమని వివరించారు. జీడీపీలో మూలధన వ్యయం 3.4% ఉందన్న మంత్రి దేశంలో 3 ప్రధాన రైల్వే కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఇంధన వనరులు, ఖనిజాలు, సిమెంట్ కోసం 1, రెండోది పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు 1, అత్యధిక రద్దీ ఉండే మార్గాల్లో మరొక కారిడార్ను ప్రతిపాదిస్తున్నట్లు నిర్మలా తెలిపారు. 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్చనున్నట్లు చెప్పారు. రైల్వే సర్వీసుల రద్దీ, ప్రయాణికుల రద్దీ ఉండే కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. 2, 3వ శ్రేణి నగరాలకు కొత్త విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి ఇందుకు విమానయాన సంస్థలు 1000కి పైగా విమానాలను ఆర్డర్ చేసినట్లు చెప్పారు. భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ కారిడార్ ఓ గేమ్ చేంజర్ కానుందని వివరించారు. పోర్టులకు కనెక్టివిటీ పెంచే దిశగా వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపిన మంత్రి ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్లు, ప్రజా రవాణాకు ఈ బస్సులను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు.
వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు దేశంలో నూనె గింజల దిగుబడిని పెంచేలా ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. డైరీ రైతులకు మద్దతు ఇచ్చేందుకు సమగ్ర విధానం తెస్తామని తెలిపారు. వంట నూనెలను భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో దిగుమతుల బిల్లు తగ్గించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పంటల శుద్ధి విధానాన్ని ప్రోత్సహిస్తామని సీతారామన్ తెలిపారు. దేశంలోని అన్ని వ్యవసాయ జోన్లకు నానో లిక్విడ్ డిఏపిని విస్తరిస్తామన్నారు. రైతులను అన్నదాతలుగా అభివర్ణించిన ఆమె పీఎం కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందించామన్నారు. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 38 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిందని, 10 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగిందని వెల్లడించారు. దేశంలో 5 ఏకీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అభివృద్ధి భారత్ పునాది బలోపేతానికి గ్యారంటీ ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి భారత్కు చెందిన 4 స్తంభాలైన యువత, మహిళలు, రైతులు, పేదలకు ఈ బడ్జెట్ సాధికారత కల్పిస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడం సహా యువత ఆకాంక్షను ప్రతిబింబిస్తుందని మోదీ చెప్పారు. పరిశోధన, నూతన ఆవిష్కరణలకు 1,00,000 కోట్లు కేటాయించామన్న ప్రధాని అంకుర పరిశ్రమలకు రాయితీలు ప్రకటించినట్లు చెప్పారు. ఈ బడ్జెట్ పేదలు, మధ్యతరగతి వర్గాలకు సాధికారత కల్పించడమే కాకుండా యువతకు లెక్కకు మించిన ఉపాధి అవకాశాలు కల్పించనుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి తమ పరిధిలోని అవుట్లెట్స్ అప్పగించేందుకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 6, తెలంగాణకు చెందిన 9 అవుట్లెట్స్ అప్పగింతకు 2 రాష్ట్రాలు సమ్మతించాయి. వాటి నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఇరు రాష్ట్రాలు కేఆర్ఎంబీకు సమకూరుస్తాయి. ఈ మేరకు హైదరాబాద్లో నిర్వహించిన కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను ఎప్పటి మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిర్వహిస్తాయి. నీటి విడుదల, ఇతర అంశాలపై 3 సభ్యుల కమిటీ ఆదేశం మేరకు అమలు చేసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణా జిల్లాలో 50% వాటా డిమాండ్కు తెలంగాణ కట్టుబడి ఉందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించేందుకు ఢిల్లీ వేదిక ఉందన్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై చర్చ జరగలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో నమోదైన దళిత యువకుడి శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. గతంలో విచారణపై ఇచ్చిన స్టేను కూడా ఎత్తేసింది. ఇసుక రవాణాను అడ్డుకున్నాడంటూ వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోముండనం చేయించిన ఘటనలో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరప్రసాద్ తరపున వాదనలు వినిపించిన శ్రావణ్ కుమార్ బాధితుడిని కులం పేరుతో దూషించి నేతల అండతో పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయించారని వాదించారు. విచారణ పూర్తి కాకుండా క్వాష్ పిటిషన్పై కోర్టులు తీర్పులు ఇవ్వలేవని, సుప్రీంకోర్టు మార్గనిర్దేశాలను అనుసరించి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలని శ్రావణ్ కుమార్ కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ విచారణపై స్టేను కూడా ఎత్తేసింది. భారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారానికి శాసనసభకు వచ్చిన గులాబీ దళపతికి భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు స్వాగతం పలికారు. అధికార పార్టీ తరపున శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కేసీఆర్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. స్పీకర్ కార్యాలయంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్తో ప్రమాణం చేయించారు. అనంతరం భారాస శాసనసభ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, ఆపరేషన్ చేయడంతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో ప్రమాణం చేశారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ, ప్రజాసేవకు కాదని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచుల పదవీకాలం ముగిసిన వేళ వారు చేసిన సేవలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ కొనియాడారు. పదవీ విరమణ చేసిన సర్పంచులకు కృతజ్ఞాభివందనాలు తెలిపిన ఆయన కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో సర్పంచుల పాత్ర ఎనలేనిదని తెలిపారు. ప్రస్తుతం పదవి నుంచి విరమణ పొందినప్పటికీ ప్రజాసేవ కొనసాగించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.